నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జాతీయ రహదారిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం తరహాలోనే శ్రీవారి ట్రావెల్ సంస్థ బస్సు మోటార్ సైకిల్ను ఢీకొని దాదాపు 100 మీటర్లు ఈడ్చుకొని వెళ్ళింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న శ్రీవారి ట్రావెల్స్ బస్సు మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న చెన్నయ్య, 30 సంవత్సరాలు, చిన్న సుబ్బరాయుడు అనే వ్యక్తులు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా ఈ ప్రమాదం ఘటనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెట్ట పైన ఉన్న హోటల్స్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతున్నది. రాత్రి టీ తాగేందుకు వచ్చిన వీరిద్దరు మృత్యువాత పడ్డారు. టీ తాగి రోడ్డు దాటుతున్న సమయంలోనే ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొని ఈడ్చుకొని వెళ్ళింది. అలాగే హైవేపై అధికారుల నిర్లక్ష్యం వల్ల సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యం కాలేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సిరివెల్ల సీఐ దస్తగిరి బాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు.